కేకేటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. 12వ తారీఖు నవంబర్ దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ రోజున పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఈ రోజున నవంబర్ 12వ తారీఖు బుధవారం, కార్తీక బహుళ అష్టమి తిథి రాత్రి 10:58 మటుకు ఉన్నది. అట్లాగే ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 6:33 మటుకు ఉన్నది. శుక్లయోగం పగలు 7:58 వరకు ఉన్నది. తదుపరి బాలవకరణం పగలు 10:57 వరకు ఉన్నది. కౌలవకరణం కూడా రాత్రి 10:58 వరకు ఉన్నది. వర్జ్యం పగలు 7:13 నుంచి 8:50 మటుకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:29 నుంచి 12:14 మటుకు ఉన్నది. అమృత ఘడియలు సాయంత్రం 4:56 నుంచి 6:33 మటుకు ఉన్నది. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం ఉదయం 6:13, సూర్యాస్తమయం సాయంత్రం 5:50, చంద్రోదయం రాత్రి తెల్లవారితే 12:27 జరుగుతున్నది. అట్లాగే చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:33 జరుగుతున్నది. ఈ రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఆశ్లేష నక్షత్రం ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు ధనుసు లగ్నంలో సమయం బాగున్నది. అట్లాగే వ్యాపార రీత్యా శుభ సమయం చూసేటువంటి వారికి ఉదయం 9:22 సమయం బాగున్నది. ఇవాళ రోజున బుధాష్టమి, అట్లాగే అనధ్యయనం. బుధాష్టమి అనేది వ్యాపారస్తులకి చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం అండి. వ్యాపారంలో మంచి లాభాలు రావడానికి, అలాగే బుద్ధి బాగా పనిచేయడానికి వ్యాపారంలో ఎప్పుడు కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అట్లాగే మార్కెట్ తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నాలు చేయడం, స్టాక్ని మార్చుకోవడం ఇట్లా చేస్తూ ఉండాలి. ఆ వేగానికి బుద్ధి బాగా పనిచేయడానికి బుధుడు బాగా కారకుడు. అందువల్ల బుధాష్టమి రోజున వ్యాపారస్తులందరూ కూడా బుధుడిని ఆరాధన చేయడం వల్ల మంచి బుద్ధితో నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాలు బాగా లాభదాయకంగా ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇవాల్టి గ్రహ సంచారం విశేష అంశాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శ్రీధరస్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీరిభయశమనం భార్గవశౌర్యమార్కి దీర్ఘాయుసైంహికేయ విపులతరయశ కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఈ రోజున ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే కనుక మనకి కర్కాటక రాశిలో చంద్రగురుల యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో రవి శుక్రుల యొక్క సంచారం, వృశ్చిక రాశిలో కుజబుధుల యొక్క సంచారం ఉన్నది. కుంభరాశిలో రాహు సంచారం, మీన రాశిలో శని సంచారం జరుగుతున్నది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం బాగా యోగదాయకంగా ఉంటున్నది. అట్లాగే భాగ్యభావం కూడా శుద్ధంగా ఉండటం, భాగ్యాధిపతి అయినటువంటి గురుడు చతుర్థంలో కర్కాటకంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అన్ని విధాలను కూడా అనుకూలత బాగా కనిపిస్తున్నది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పనులన్నీ కూడా చాలా ప్రశాంతంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. ఎటువంటి చికాకులు లేకుండా రోజంతాను కూడా కార్యానుకూలత బాగా సూచిస్తూ ఉన్నాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం, అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి కుజబుధుల యొక్క సంచారం కొంత ప్రతిబంధకాలను సృష్టించే విధంగా ఉంటున్నది. దాంపత్యంలోనూ అందున అట్లాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారు ఇద్దరు కూడా బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సప్తమంలో కుజ సంచారం వల్ల దాంపత్యంలో బాగా మనస్పర్ధలు ఏర్పడుతూ ఉండటం, అట్లాగే వ్యాపారంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి షష్టంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల ఈ శత్రుబాధల నుండి కొంచెం విముక్తి బాగా కనిపిస్తూ ఉన్నది. అలాగే షష్టంలో ఉన్న బుధ సంచారం కూడా ఈ వ్యాపార పరంగా బాగా అనుకూలతని సూచిస్తున్నది. ఉద్యోగంలో బాగా కార్యానుకూలత ఉన్నది. పై అధికారుల నుంచి మంచి సానుకూలత వాతావరణం కనిపిస్తున్నది. జన్మంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రీత్యా కూడా అనుకూలతని చెప్పవచ్చు. పంచమంలో శుక్రుడు కూడా సంతానపరంగా బాగా శుభదాయకంగా ఉంటున్నది. సంతానం విద్యలో రాణించడం, చక్కగా చెప్పిన మాట వినటం, విద్యాపరంగానే కాకుండా వివిధ కళల్లో కూడా వారు ప్రవేశం చెందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి
జన్మంలో ఉన్నటువంటి చంద్రగురుల యొక్క సంచారం రీత్యా కొంత మిశ్రమ ఫలితాలు మనం సూచిస్తూ ఉండవచ్చు. అందున ఇక్కడ పంచమంలో ఉన్నటువంటి కుజబుధుల యొక్క సంచారం వల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం, అట్లాగే లగ్నంలో గురు సంచారం రీత్యా ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ అన్న మార్పులు చేద్దామా, స్థానచలనం రీత్యా అన్న ప్రయత్నాలు చేద్దామా అని రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏది కూడా ఒక క్లారిటీ అనేది ఉండదు ఆలోచనలో. ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంటుంది. అందరూ కూడా రకరకాల సలహాలు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఏది సరైంది, ఏది తీసుకుంటే భవిష్యత్తుకు మంచిది అనేటువంటి ఒక క్లారిటీ రాదు. ఏదైనా తొందరపడి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది కాదు. కొంత స్థిర చిత్తంతో పెద్దల అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జన్మంలో కేతు సంచారం, వ్యయంలో చంద్ర సంచారం రెండు కూడా కొంత ప్రతిబంధకాలని బాగా సూచిస్తూ ఉన్నాయి. అయితే తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు రీత్యా వ్యాపార పరంగా, ఆర్థిక లావాదేవీల పరంగా బాగుంటాయి. గృహంలో మరమ్మతులు చేస్తూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా లాభదాయకంగా ఉంటుంటాయి. ముఖ్యంగా గృహ నిర్మాణం కానీ లేదా గృహ కొనుగోలు చేద్దామనే వారికి కాలం కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. వ్యాపారంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ప్రయాణాల్లో కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విదేశీ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉంటాయి. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి ద్వితీయంలో శుక్ర సంచారం, అట్లాగే తృతీయంలో కుజ సంచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. మంచి వాక్చాతుర్యం ఉంటుంది. ఎలాంటి వారినైనా సరే ఆకట్టుకునే విధంగా మంచిగా సంభాషణ చేస్తూ ఉంటారు. పనులన్నీ కూడా బహు నేర్పుతో వ్యవహరిస్తూ ఉంటారు అన్నిట్లను. అట్లాగే తృతీయంలో కుజ సంచారం వల్ల తోబుట్టులతో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా బాగా తొలగిపోతూ ఉంటాయి. షష్టంలో రాహు సంచారం కూడా బాగున్నది. రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. సప్తమంలో శని సంచారం రీత్యా కొంత ఆర్థిక లావాదేవీల్లో, ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారంలో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలన్నీ కూడా శుభదాయకంగానే కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయత్నాలు కూడా లాభదాయకంగా ఉంటూ ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగా యోగదాయకంగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార లావాదేవీలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. ద్వితీయంలో బుధ సంచారం, బుధుడు వక్రించి ఉన్నారు. మాటని బాగా నియంత్రించుకుంటూ ఉండాలి. వ్యాపార లావాదేవీలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. మార్కెట్కి తగ్గట్టుగా చాలా వేగవంతంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉంటారు. షష్టంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల శత్రుబాధలు బాగా తొలుగుతూ ఉంటాయి. అట్లాగే రుణ సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ జన్మలో ఉన్నటువంటి కుజబుధుల యొక్క సంచారం కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నది. అట్లాగే వ్యయంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల కొంత ఆధ్యాత్మిక ధోరణి బాగా పెరుగుతూ ఉంటుంది. ఒక వైరాగ్య భావన, కొంతకాలం అన్న బ్రేక్ తీసుకుని తీర్థయాత్రలకు వెళ్దామా, కొంత ఆధ్యాత్మిక చింతనగా అన్న జపం చేసుకుందాం, దేవాలయ దర్శనం చేసుకుందాం అనేటటువంటి భావనలు బాగా కలుగుతూ ఉంటాయి. దైవ దర్శనానికి కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. చతుర్థంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల కుటుంబాల్లో కొంత మిశ్రమ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సంతాన విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భాగ్యంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల పితరార్జితం, అట్లాగే పైతరాల నుంచి అన్న స్థిరాస్తి విషయంలో ఉన్నటువంటి లావాదేవీలన్నీ కూడా ఒక సానుకూల వాతావరణానికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్రగురుల యొక్క సంచారం, అట్లాగే లాభంలో ఉన్నటువంటి శుక్రరావుల యొక్క సంచారం. వ్యాపారం బాగుంటుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడా వ్యాపార లావాదేవీలన్నీ బాగుంటాయి. ఫైనాన్స్ రంగంలో కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. శుక్రుడు యోగదాయకంగా ఉండటం చేత అన్ని విధానాల్లో వారికి కూడా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ, మనస్పర్ధలు ఉన్నప్పటికీ ఆర్థికంగా ఒక సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు మనం గోచరించవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దశమంలో రవి శుక్రులు, అట్లాగే లాభంలో ఉన్నటువంటి కుజబుధుల యొక్క సంచారం అంతా కూడా మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. లాభంలో ఉన్నటువంటి బుధుడు వక్రించి ఉండటం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినప్పటికీ దాన్ని సరిగ్గా మనం ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, భవిష్యత్తుకి దేనికై మనం ఖర్చు పెట్టాలి అనే నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వల్ల కొంత నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పెద్దల సూచనల మేరకు ధనాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సప్తమంలో గురు సంచారం, అట్లాగే చంద్ర సంచారం రెండు కూడా యోగదాయకంగా ఉంటూ ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలో రాహువు, అట్లాగే షష్టంలో ఉన్నటువంటి చంద్రగురుల యొక్క సంచారం. ఇవాళ ఉన్నది మనం ఆశ్లేష నక్షత్రం అవడం చేత, క్షేమధార అవుతూ ఉండటం చేత కొంత మంచి వాతావరణమే సూచించవచ్చు ఈ శతభిష నక్షత్రం వారికి.
అట్లాగే ఈ పూర్వభాద్ర నక్షత్రం వారికి కూడా కుంభరాశి వారికి కొంత అనుకూల వాతావరణం అనేది కనిపిస్తున్నది. ముఖ్యంగా లాభదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, పంచమంలో ఉన్నటువంటి గురు సంచారం అంతాను కూడా కొంత మిశ్ర వాతావరణాన్నే సూచిస్తూ ఉన్నది. అన్నిటికీ కూడా కొంత బాగా శ్రమిస్తూ ఉండాలి. జన్మంలో శని వక్రించి ఉండడం వల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది. అయినప్పటికీ పెద్దల్ని సంప్రదించడం, తరచూ ప్రయాణాలు చేయవలసి రావడం అనేది కూడా గమనించవచ్చు. ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. అందున వ్యయంలో రాహు సంచారం వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టకపోవడం, ఒక స్థిరచిత్తంతో మంచి నిలకడగా నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది కూడా గమనించవచ్చు. రోజు కూడా దుర్గా ఆరాధన చేయడం అనేది చాలా మంచిది ఈ రాశి వారికి. మళ్ళీ రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.